మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మామూలుగా చూసుకుంటే మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం కదా, అమెరికా అనగానే మన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి చాలా మంది ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే గౌరవంగా కూడా. ప్రతి ఒక్క ఇంట్లోంచి ఒక్కరైనా ఉంటారు, నువ్వు అమెరికా వెళ్ళాలరా, అక్కడ ఉద్యోగం చేయాలి, చదువుకోవాలరా అని. మరి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో, ఈ H1B వీసా ఫీజుది $1,00,000 చెల్లించాలని చెప్పేది, మరి సగం మంది టెక్కీలు మన తెలుగు వాళ్ళే ఉన్నారు అక్కడ. మరి వాళ్ళపైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అంటారు? ఇది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే నువ్వు ట్రంప్ మీద ఇన్ని క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలో నాకు కూడా కొన్ని రోజులు తెలియదు. తెలుగులో నాని గారితో సినిమా వచ్చింది, అలజడి అలజడి అలజడి. అలాగా అమెరికా అంటే అలజడి, మైండ్లో గుర్తొచ్చి అలజడి. ఏమన్నదంటే ఏం చేస్తాడో తెలియదు, ఏదో తక్కువ మనకు తెలియని సడన్ సర్ప్రైజ్ న్యూస్ వస్తుంది. ఇందులో ఏమవుతుందంటే ఈయన తీసుకునే నిర్ణయాల వల్ల కంపెనీలు కూడా, అమెరికన్ కంపెనీస్ కూడా దే ఆర్ ఇంటూ ప్రాబ్లం. ఎందుకంటే H1B వీసాలో అనేకమైన కండిషన్లు, ప్రీ కండిషన్లు, టఫ్ కండిషన్లు, పెనాల్టీ లాగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే టెక్నాలజీ బయట నుండి వస్తుందో, ఎస్పెషల్లీ ఇండియా నుండి, దే ఆర్ హైలీ రిగార్డెడ్ అండ్ హైలీ ఎర్నింగ్, మంచి పొజిషన్స్లో ఉన్నారు. బిజినెస్ కానీ, స్టార్టప్ కానీ, ఇన్నోవేషన్ కానీ, R&D కానీ, లేదా మిగతా జాబ్స్ అన్నింటిలో కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కాకపోతే ఇప్పుడు ఈయన మెయిన్ 88 లక్షలు అంటే $1,00,000 ఫీజు కట్టాలంటే వాడి శాలరీ ఎంత రావాలండి? 2 లక్షలు. $1,00,000 అంటే కనీసం $2.5 lakh మినిమం శాలరీ రావాలి. ఎందుకంటే $1,00,000 ఖర్చు అవుతుంది ఇమీడియట్. ఒకటి ఏంటంటే వీళ్ళు ట్యాక్స్ ఉండదు, అదొక బెనిఫిట్ ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు అందరూ కూడా 80,000 నుండి 90,000 $1,00,000 ఉన్నాయి శాలరీస్. అందులో అతి కష్టంగా భార్య కష్టపడితే ఇంకొద్ది వచ్చే 30, భార్యకి ఎప్పుడు $1,00,000 అంత క్వాలిఫైడ్ ఉంటారు, అంతే టీచర్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళకి $30,000-40,000, ఆ $30,000 సేవ్ అవుతాయి. 1,00,000 కంటే ఎక్కువ ఉన్నారు నాకు తెలిసి వెరీ ఫ్యూ పీపుల్. మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ లైయింగ్ బిట్వీన్ $75,000 to $1,00,000 పర్ యానం. అంటే నెలకి $10,000 కావాలంటే యాక్చువల్గా కంఫర్టబుల్ భార్య భర్త ఇద్దరు పిల్లలు బతకాలంటే అమెరికన్ స్టాండర్డ్ బట్టి ఒక $1,00,000 అనేది, అంటే $10,000 ఉంటే కంఫర్ట్ ఉంటుంది. 1,20,000 అంటే తక్కువ లాస్ట్లోకి వెళ్ళిపోతారు. 1,20,000 అంటే బ్రేక్ ఇవన్లో ఉంటారు. ఆ పైన వచ్చేది కొంతమంది లేడీస్కి, వైఫ్స్కి రాదు. వాట్ ఎవర్ హౌస్ వైఫ్ కానీ, చదువుకోలేదు కానీ, కొంతమంది వచ్చినా సింపుల్ జాబ్స్ వస్తాయి. ఆయాలు, టీచర్లు, నర్సులు, చిన్న చిన్న పోస్టులు వస్తాయి. సో ఓవరాల్గా చూసుకుంటే అంత అఫోర్డబిలిటీ లేదు కాబట్టి, అంటే భారతదేశం నుండి వెళ్ళేవాళ్ళు లేదా ఇతర దేశం నుండి వెళ్ళేవాళ్ళు తగ్గే సంఖ్య ఎక్కువ కనిపిస్తుంది. అయితే దీనిలో ఒక బెనిఫిట్ ఏంటి, ఆల్రెడీ అక్కడ H1B అంటే స్టూడెంట్ విషయాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ జాబులు వాళ్ళకి రావచ్చు. అదొక పాజిటివ్ పాయింట్ చూస్తే. ఇక్కడ వీళ్ళు వెళ్ళకపోతే ఎవరో ఒకరు ఫిల్ చేయాలి కదా, ఇండియన్స్ అంత బయట ఇంక మనం వెళ్ళలేదు అనుకోండి, దట్ స్టూడెంట్స్ మే గెట్ బెనిఫిటెడ్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఓపీటీలో కానీ, స్టెమ్ ఓపీటీలో అంతమంది చూసుకున్నాం. ఇవన్నింటిలో కూడా కొన్ని గ్యాప్స్. అంటే ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని కంపెనీలు IPOకి వెళ్తాయి, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు మనకు 1990s నాకు GTP అని ఉండేది, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని. రమేష్ గెల్లి వైశ్య బ్యాంక్ చైర్మన్ ఇక్కడ పెట్టారు. అప్పుడు ₹10 $90 లిస్ట్ అయింది. అంటే ₹10 కొంటే $90 ఇమీడియట్ విత్ ఇన్ నో టైం. కొన్ని కంపెనీలు ₹10 పెడితే ₹5 కూడా రాదు, అంటే అండర్ సబ్స్క్రైబ్. ఇది 90% 90 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అంటే వాళ్ళకి కావాల్సిన ₹9 అయితే ఆయనకి ₹9,000 వచ్చాయి, అంటే అంత ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఎందుకంటే ఈ రూల్స్ వల్ల ఏమవుతుందంటే ఇండియన్స్ ఎక్కువ మంది వెళ్ళడానికి మొగ్గు చూపట్లేదు. ఒకప్పుడు అమెరికాలో ఏంటంటే మోజు. చెప్పాను అంత, బ్రహ్మానందం నుంచి ఒక సినిమాలో బ్రహ్మానందం MS అని ఉంటుంది. అంటే MS అంటే డాక్టర్ అనుకుని పెళ్లి చూపులు ఇచ్చేసి పెళ్లి కూతురు ఇస్తారు, వెళ్తారు. తర్వాత అత్తగారు ఒక సంవత్సరం తర్వాత వస్తే బ్రహ్మానందం బెంజ్ కారులో వస్తాడు ఆఫీస్కి. వచ్చి వీళ్ళు అత్తగారు వెయిట్ చేస్తున్నారు రిసెప్షన్లో. వచ్చాక బెంజ్ కారులో వచ్చాడు కదా, లోనికి వెళ్ళి స్వీపర్ డ్రెస్ వేసుకొని వస్తాడు. అదేంటి బాబు నువ్వు MS బ్రహ్మానందం మెయిన్ స్వీపర్, అంత క్రేజీ ఉండేది. అంటే MS అంటే వాళ్ళు అనుకునేది వేరు. నేను ఎందుకంటానంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ పాలసీల వల్ల ఈ సంవత్సరం లేటెస్ట్ నా దగ్గర రఫ్ ఫిగర్స్ ఉన్నాయి, ₹50,000 ఇండియన్ పేరెంట్స్ మిగిలేండి ఈ సంవత్సరం ట్రంప్ గారు వచ్చిన తర్వాత. ఎందుకంటే నన్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు సెల్. ఈవెన్ నేను మా ఓన్ ఫ్యామిలీ గురించి దేర్ సింగ్ అమెరికా వెళ్ళింది కాదు, సేమ్ సాలరీస్ ఇక్కడే వస్తున్నాయి, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పడి మనం ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ అమెరికాకి వెళ్ళామంటున్నారు. ఒకప్పటికి అమెరికాకి వెళ్దాం అన్న పిల్లలే ఈ లాస్ట్ 2-3 years, ఎస్పెషల్లీ లాస్ట్ 1 yearలో జరిగిన సన్నాహాలు బట్టి దే నాట్ ఇంట్రెస్టెడ్ టు గో. అంటే అమెరికాకి ఇండైరెక్ట్గా రెవెన్యూ పడిపోతుంది. ట్రంప్ ఏమంటాడంటే మీరు రండి, ₹50 లక్షల కోట్ల ఖర్చు పెట్టండి, మీరు వెళ్ళిపోండి ఇండియా వదిలి, మాకేం ప్రాబ్లం లేదు, అక్కడ ఉండొద్దు.
కానీ మన ఇండియా వాళ్ళు తెలివైన వాళ్ళు కదా. ఇండియాలో ఎవరైనా ఇప్పుడు 1 కోటి రూపాయలు ఖర్చు ఉంటే 10 కోట్లు సంపాదించాక అక్కడ కదలడాడు. అక్కడ ఉండే ఛాన్సులు తగ్గించేస్తున్నాడు. అంటే సార్ ఇప్పుడు మన తెలుగు టెక్కీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టార్గెట్ పెంచుకోవాల్సిన టైం వచ్చిందంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఐదర్ దే హావ్ టు బీ ఇన్ ఆర్ దే హావ్ టు బీ అవుట్. ఏదో ఒక రెండు ఉండవు, ఇన్ అవుట్ రెండు ఉండవు. ఇప్పుడు ఏమవుతుంది, $1,00,000 కట్టుకోవాలంటే ఎవరు కట్టుకుంటారు? కొత్త వాళ్ళు ఇప్పుడు ఆప్ చేసేవాళ్ళు. సో పాత వాళ్ళు, కొత్త వాళ్ళు వెళ్ళట్లేదు, పాత వాళ్ళని బయటకు పంపిస్తున్నాడు. అంటే డబుల్ స్పిన్ అటాక్. క్రికెట్లో డబుల్ స్పిన్ అటాక్ అంటే ఒకసారి 2 పక్కల స్పిన్ వేస్తే రన్స్ రావు, బాగా క్లోజ్ సర్క్యూట్లో పెట్టేస్తారు ఫీల్డింగ్ టీం. ఇక్కడ కూడా ఏమవుతుందంటే వీళ్ళు ఇప్పుడున్న పరిస్థితి బట్టి ఇండియాలో సడన్ హెజిటేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అమెరికా వెళ్ళడం కంటే ఇక్కడ ఉండి ఏదో 10 రూపాయలు తక్కువైనా, మటన్ బిర్యానీ లేకపోయినా పచ్చడి మెంతులు ఉంటే చాలా అనుకునే లెవెల్కి వచ్చారు. అమెరికా వెళ్ళి అంత ఇబ్బందులు పడాడు. ఎప్పుడు చేస్తాడో, ఎప్పుడు పట్టుకుంటాడో, ఎప్పుడు చెక్ చేస్తాడో, ఎప్పుడు సెక్యూరిటీ చెక్ ఉంటుందో, ఎప్పుడు బెడీలు వేస్తాడో, ఎప్పుడు జైలు పంపిస్తాడు, ఇవే కదా నడుస్తున్నాయి. ఆడ ఎంత డబ్బు సంపాదించినా సుఖం ఉండదు. దట్స్ వన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. అంటే కంపెనీస్ కూడా మరి ప్రొటెస్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా సార్? అంటే కంపెనీస్ ప్రొటెస్ట్ అంటే జనరల్గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, మేము టెండరింగ్ చేశాను ఒకప్పుడు. ఎప్పుడంటే 99 నా కెరీర్ బిగినింగ్లో ఒక 300-400 కోర్స్ అప్పుడు టెండర్లు. ఆ టెండర్లు ఏం చేస్తారంటే 10 మంది సప్లయర్స్ ఉంటారు. నార్త్లో 3, సౌత్లో 2, వెస్ట్ అలా. వాళ్ళు ఒకసారి ఈసారి నాకు రావాలి టెండర్ అంటే కన్సోర్షియం అంటారు. కన్సోర్షియం అంటే వీళ్ళందరూ కలిసి టెండర్ వేస్తాడు, వీళ్ళ టెండర్లన్నీ వీడికి ఇచ్చేస్తాడు. అంటే వీడు ఒకటే గెలుస్తాడు, మిగతా నెక్స్ట్ టైం. ఇట్లా ఇక్కడ ఏమైంది, కన్సోర్షియం కంపెనీ గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ, మెటా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక యూనిఫామ్గా యూనిటీ ఫామ్ అయ్యి ఫైట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తాయి. ఎందుకంటే 10 కంపెనీలు కలిపేశారంటే దిస్ సంథింగ్ సీరియస్. సెనెట్లో కానీ, కౌన్సిల్లో కానీ, లేకపోతే అక్కడ అమెరికన్ అటార్నీస్ కానీ, దీని పబ్లిక్ ఇబ్బంది అయిన పని ఏది చేయకూడదు. సార్ ఇప్పుడు మామూలుగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు కదా, ఓపీటీ కింద చాలా కంపెనీలు తీసుకుంటాయి కొంతమందిని. మరి వాళ్ళకి శాలరీస్ తక్కువే ఉంటాయి కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే శాలరీస్ తక్కువ ఉంటాయి, ఓపీటీలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి కొద్దిగా రివ్యూ జరుగుతుంది. రెండోది, ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు వెళ్ళట్లేదో గ్యాప్స్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉన్న వాళ్ళకి అంటే ఆక్యుపెన్సీ చేసే అవకాశం వస్తుంది. దే మే గెట్ ఇన్ టు దట్ అండ్ వాళ్ళకి లేని సీట్లు భర్తీ చేయాలి. కాబట్టి దే కెనాట్ కీప్ ఎనీ సీట్ ఎంటీ. ఒక లెక్చర్ పోస్ట్ కానీ, ఒక రీసెర్చర్ పోస్ట్ కానీ, ఇవన్నీ కూడా ఎంటీ పెట్టలేదు. అమెరికాలో 3,000 యూనివర్సిటీలు ఉన్నాయి. 3,000లో 2,700 యూనివర్సిటీల్లో పనికిరాని యూనివర్సిటీలు. అంటే ఆ యూనివర్సిటీ చేస్తే మున్నాబాయ్ ఎంబీబీఎస్ అంత చదివితే జాబులు రావు, ప్రొఫెసర్లు ఉండరు, లెక్చర్లు ఉండరు, ఉంటాయి. ఈ 300 యూనివర్సిటీలో జాయిన్ అయిన వాళ్ళకి కొద్దిగా 3 పూలు 6 కాయలు ఉంటాయి. సో ఎవరైతే 2,000 డబ్బులు పెట్టి మ్యానిపులేట్ చేసి ఇల్లీగల్ వెళ్ళినాలో వాళ్ళందరూ కూడా దే ఆర్ గోయింగ్ టు ఇంటూ ప్రాబ్లం, దే హావ్ టు కమ్ బ్యాక్. సో ఏదేమైనా సార్, మన అక్కడ అమెరికాలో సగం మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇలా ఈ నిర్ణయం చాలా ఇంపాక్ట్ చూపుతుందని అనుకోవచ్చు అంటారా? ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను ఆల్రెడీ 50,000 కోట్ల రెవెన్యూ లాస్ అమెరికాకి ఈ గత 6-7 నెలలుగా. ఈ పెట్టిన పాలసీలు, ట్రంప్ పెట్టిన విధానాలు, ప్రొసీజర్లు, మైనస్ పాయింట్ ఉంటాయి, ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు 50,000, ఇంకా ఫ్యూచర్లో 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు రాసి ఉంటుంది. ఎవరు వెళ్ళడానికి మొగ్గు చూపించట్లేదు. థ్యాంక్ యూ సార్.